వడోదరలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ దేశ ప్రజలకు కీలక పిలుపునిచ్చారు. ప్రపంచం గత కొన్ని సంవత్సరాలుగా అస్థిర పరిస్థితుల గుండా నిరంతరం సాగుతోందని, ముఖ్యంగా పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ఈ దశాబ్దపు ప్రధాన సవాళ్లలో ఒకటి అని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిగుమతి చేసుకున్న ఉత్పత్తులపై ఖర్చు తగ్గించుకోవాలని, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని పాటించాలని ప్రధాని ప్రజలను కోరారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయని, ప్రపంచ సరఫరా గొలుసులు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయని మోదీ వివరించారు. కరోనా సవాలును దేశం ఎలా అధిగమించిందో ఈ సంక్షోభాన్ని కూడా దేశం విజయవంతంగా ఎదుర్కొంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విదేశాల నుండి అనేక ఉత్పత్తులు దిగుమతి చేసుకోవడానికి భారతదేశం లక్షల కోట్ల రూపాయలు విదేశీ మారకాన్ని ఖర్చు చేస్తోందని ప్రధాని గుర్తు చేశారు. దిగుమతి చేసుకున్న వస్తువులపై అనవసరమైన ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని, వాటి వినియోగాన్ని పరిమితం చేసుకోవాలని ఆయన దేశ ప్రజలకు సూచించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచం నిరంతర అస్థిర పరిస్థితుల గుండా వెళుతోంది. ముందుగా కోవిడ్ సంక్షోభం, ఆపై గ్లోబల్ ఆర్థిక సవాళ్లు, ఇప్పుడు పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఈ పరిస్థితులన్నింటి ప్రభావం ప్రపంచం మొత్తం మీద నిరంతరం పడుతోంది. భారతదేశం కూడా దీనికి అతీతం కాదు అన్నారు. అనంతరం మోదీ, కోవిడ్ మహమ్మారి ఈ శతాబ్దంలో అతిపెద్ద సంక్షోభమైతే పశ్చిమాసియా యుద్ధం సృష్టించిన పరిస్థితులు ఈ దశాబ్దంలో ప్రధాన సంక్షోభాల్లో ఒకటి. మనం కలిసి కోవిడ్ను అధిగమించినప్పుడు ఈ సంక్షోభాన్ని కూడా ఖచ్చితంగా అధిగమిస్తాం. దేశ ప్రజలపై దీని ప్రభావం చాలా తక్కువగా ఉండేలా ప్రభుత్వం కూడా నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గత దశాబ్దాలలో కూడా దేశం యుద్ధం లేదా ఏదైనా పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొన్నప్పుడు ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి ప్రతి పౌరుడు తమ బాధ్యతను నెరవేర్చాడని మోదీ గుర్తు చేశారు.